ఆ ఊహ ఎప్పుడు తోచిందో ఈ ఉపాయం బట్టి నేను ఆలోచిస్తానని రావణాసురుడు బయలుదేరి మారీచుడు అనబడే ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచాశ్రమానికి చేరుకున్నాడు. సమారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమత్. మారీచుడు గుర్తున్నాడా? ఎప్పుడో యాగరక్షణలో చిన్నప్పుడు కొట్టాడు రాముడు. వీడిని ఎగరగొట్టాడు, ఇంకొని తగలబెట్టాడు మహానుభావుడు. ఎందుకు ఎగరగొట్టాడు? ఇప్పుడు పనికొస్తాడు వాడు. రావణాసురుడు బయలుదేరి మారీచుడు అనబడే ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచాశ్రమానికి చేరుకున్నాడు. సమారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమత్. మారీచుడు గుర్తున్నాడా? ఎప్పుడో యాగరక్షణలో చిన్నప్పుడు కొట్టాడు రాముడు. వీడిని ఎగరగొట్టాడు, ఇంకొని తగలబెట్టాడు మహానుభావుడు. ఎందుకు ఎగరగొట్టాడు? ఇప్పుడు పనికొస్తాడు వాడు. వాడు ఎలా ఉన్నాడంటే ఒక ఆశ్రమం వేసుకుని జపం చేసుకుంటూ పవిత్రంగా ఉన్నట్టు మారీచుడు. ఇంత మంచి బుద్ధులు ఇప్పుడు పుట్టాడు ఆ రాక్షసుడికి. సరే, రావణాసురుడు తిన్నగా వెళ్ళగానే ఎంతైనా తమ రాజు చక్కగా పిలిచి కూర్చోబెట్టాడు. ఏనాయనా బాగున్నావా? ఏమిటని. బాగున్నాను, నీతో పనిపడి వచ్చానన్నాడు. ఏమిటా మంచి పని చెప్పు అన్నాడు. మంచి పని నువ్వు అనుకుంటే సంతోషమే, కానీ ఆ పని ఏమిటి అంటే, రాముడని కూడా వచ్చేట్టి అడవిలోకి నీకు కానీ తెలిసిందా? తెలిసింది. ఆయన భార్య అది సీతట, చాలా అందంగా ఉంటుందట. అవును, ఆమెను అపహరించాలి, అందుకొచ్చాను నేను. దానికి రాముడితో యుద్ధం చేసే పని చేయలేం అని తెలిసింది నాకు. నువ్వు ఒక తెలివితేటలు ఉపయోగించి ప్లాన్ నేనే ఇస్తాను. ఎలాగో ఒక మాయను ఉపయోగించి రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో లేకుండా చేస్తే నేను సీతను అపహరించి తీసుకుపోతాను. ఇది చెప్పాడు. దానికి నీ సహకారం నాకు కావాలి. రామలక్ష్మణులు ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టుగా అక్కడ లేకుండా ఉండేటట్టు చెయ్యడానికే నీ సహాయం కావాలి అనగానే మారీచుడు ఒక్కసారి చూసి, ఎవడో నీకు మిత్రుల్లా కనబడే శత్రువు నీ దుంపనాశనానికి సలహా ఇచ్చాడయ్యా అన్నాడు. ఇక్కడ దుంపనాశనం అంటే సమూల నాశనం, మొత్తం నాశనం అవ్వడానికి సలహా ఇచ్చాడు. ఇక్కడ ఎవడో గాని నీ దగ్గర మంత్రుల్లో ఇచ్చాడా? అయితే వాడు తప్పకుండా నీకు మిత్రుల్లా కనబడే శత్రువే. ఇది గుర్తుపెట్టుకో. రాముడితో యుద్ధం అంటే ఏమనుకున్నావు? ఒక మదపు టేరుగుని ఢీకొనడం ఎంత కష్టమో, ఆకలిగొన్న సింహంతో ఎదురు తిరగడం ఎంత కష్టమో, రాముడితో యుద్ధం చేయడం అంత కష్టం. నీకు సలహా ఇచ్చిన వాడు ఏం చేశాడంటే రాముడితో యుద్ధానికి తలపడి చేశాడు. అంటే హాయిగా నిద్రపోతున్న వాడి మీద ఎవడు మాడు పగలగొట్టేట. అలా ఉన్నది నీ పరిస్థితి. ఇప్పుడు సుఖంగా ఉన్నా ఉండకుండా ఈ దుర్బుద్ధులు ఎందుకు పుట్టాయ్యా? ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, రాముడు విదగ్ధ రక్షో మృగహా నృసింహ. ఇది వాల్మీకి చెప్తున్న అందమండి. రాముడు ఎవరనుకున్నాడు? నరసింహుడయ్యా, జాగ్రత్త. నరరూపంలో ఉన్న సింహము. ఒక్కసారి ఎన్ని అవతారాలు వచ్చాయి. ఒక రాక్షసుడు వరాహస్వామి అంటాడు, ఈ రాక్షసుడు నరసింహస్వామి అన్నాడు. మొత్తానికి ఆయన రూపం చూస్తే ఒక్కొక్కడికి ఒక అవతారం గుర్తొచ్చింది. అంటే రాముడు అన్ని అవతారాలు తనలో చూపిస్తున్నాడు. ఆయన నృసింహ. నిద్రపోతున్న సింహాన్ని లేపకు, ఆవలించి మింగేస్తుంది, జాగ్రత్త. కనుక రాముడితో కయ్యానికి కాలు దువ్వితే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టే, నీకు ఆయువు మూడినట్లే. నీకెందరో భార్యలున్నారు, వాళ్ళందరూ నీ సంపదకు వలచి, నీ పరాక్రమానికి వలచి నిన్ను సుఖపెడుతున్నారు. ఇప్పుడు దుర్బుద్ధి ఎందుకయ్యా? నిన్ను, నీ వంశాన్ని, నీ లంకని కాపాడుకోవాలంటే ఇంటికి వెళ్ళిపోతుండగా అన్నాడు. మారీచుడు చెప్పింది విని ఇది బాగుందని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు? రావణాసురుడు. ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఉన్నాడు. ఒకరోజు ఆర్తనాదాలు చేస్తూ వచ్చింది శూర్పణఖ. వచ్చి అంటుంది, నువ్వేమన్నావయ్యా? ఒక శత్రువు వచ్చి అంత 14,000 మందిని కొట్టాడు. అందులో నీ యొక్క ఒకానొక సైనిక స్థావరం, సైనిక స్థావరం మీద శత్రువు దెబ్బతీస్తే రాజైన వాడు అలా నిద్రపోగలడా? ఒక్క మగటిమై పౌరుషం లేనటువంటి రాజు మాత్రమే నిద్రపోతాడు. నీకు పౌరుషం లేదు, నీ యొక్క శౌర్యస్థానం, సేనాస్థానం మీద దెబ్బతీసినా ఏమీ చేయలేకపోతున్నావు. అంత చేతకాని చపట దద్దమ్మనమాట. ఇక్కడ ఏమైంది? నీ 20 చేతుల పౌరుషం, నీ 10 తలకాయల పౌరుషం, దేవతల్ని ముల్లోకా నల్లల్లాడించిన పౌరుషం ఒక్క మగవాడి దగ్గర నీకు పోయిందా? విను, బాగుందనిది. నువ్వు అలాగా తగ్గి ఉండడం బాగున్నదా? పరావమంతా విషయేషు సంగతో నదేశకాల ప్రవిభాగ తత్వవిత్. నీకు అసలు ఒక రాజు ఎలా ప్రవర్తించాలో తెలియదు, రాజనీతి తెలియదు. శత్రువును ఉపేక్షిస్తే నువ్వు మిగలవు. అంటే శత్రువుని ఎప్పుడు ఉపేక్షించకూడదు. ఆ పాటి కించి జ్ఞానం లేదా? అసలు నువ్వేమనుకుంటున్నావు రాముణ్ణి? నేను చూసాను, చెప్తున్నాను విను. ఎలా ఉన్నాడంటే దీర్ఘబాహు విశాలాక్ష. మళ్ళీ రాముడు అందమంతా ఏకరూపడుతుందండి మొత్తం. ఇక్కడ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ చాపబాణాసిధారిణౌ. ఎక్కడ విన్నట్టుంది కదా మీరు రామరక్షాస్తోత్రంలో. ఆ శ్లోకాలన్నీ శూర్పణఖ రాముడి గురించి చెప్పిన శ్లోకాలు. చూడండి, అంత గొప్పగా మనం రామరక్షాస్తోత్రం చెప్పుకుంటున్నాం. అంటే రాక్షసులైనా సరే రాముడి గురించి చెప్తే పొగడకుండా ఉండలేరు. దీని బట్టి తెలిసింది.
శత్రువు చేత కూడా పొగడబలే కీర్తి కలిగిన మా రామచంద్రమూర్తికి నమస్కారం. ఇక్కడ కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ చక్రచాప నిభంచాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. అంత అందగాడైన రాముడు ధనుస్సు పట్టగానే ధనుస్సులోంచి పొట్టల్లోంచి పాములు వచ్చినట్టు వచ్చాయ్యా ఒక్కొక్క బాణము. పాములు విషాలు మింగుతూ లాగేసినట్టు అందరు ప్రాణాలు లాగేశాయి. ఇక్కడ నేను చూశాను రూపాన్ని. వాళ్ళ ఆవిడుందే మహాసౌందర్య రాశి. కానీ రాముడి దగ్గర ఏమైందంటే ఇంత వికారమైన దాన్ని భారీగా పుచ్చుకున్నావెందుకు అని తిట్టింది శూర్పణఖ. ఇప్పుడేమో పొగుడుతోంది సీతమ్మని. సీతమ్మ సామాన్యురాలు కాదు, ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితే రత. అంతేకాదు అలాంటి అందగత్తె లోకంలో ఎక్కడా లేదు. అసలు నీకు భార్య కావలసినది కాబట్టి నువ్వు సుఖాలు అనుభవించాలంటే ఆమెను తీసుకొచ్చేయి అంటున్నాడు ఇక్కడ. అంటోంది శూర్పణఖ. ఏది చెప్తే రావణుడిలో కామ వికారం ప్రకోపింపబడి తప్పు చేయడానికి సిద్ధమవుతాడో ఆ మాటను చెప్తోంది శూర్పణఖ. ఏది చెప్తే లేస్తాడో ఆ మాట చెప్పింది ఇక్కడ. కనుక నువ్వు బయలుదేరి చేయవలసినదే అని అనగానే అప్పుడు మళ్ళీ మనస్సు మార్చుకుని మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్ళించాడు. ఎన్నైనా మళ్ళీ తయారయ్యావన్నాడు మారీచుడు.